తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ సాగుతోంది. మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో షో రెండో వారంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ షోలో సాధారణంగా నామినేషన్స్ టాస్క్లను సోమవారం జరిగే ఎపిసోడ్లోనే చూపిస్తూ ఉంటారు. ప్రతి సీజన్లో లాగానే ఈసారి కూడా చేశారు. అయితే 8వ సీజన్ మొదటి వారంలో మాత్రం దీన్ని బుధవారం నిర్వహించారు. అయితే ఇప్పుడు నిర్వాహకులు మరొకసారి పాత పద్ధతిని వాడుతున్నారు. ఇందులో భాగంగానే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియను సోమవారమే పెడుతున్నారు. బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను కొత్తగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హౌస్లో 3 క్లేన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో తమ క్లేన్ కాకుండా పక్క క్లేన్ వాళ్ళని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్కుల్లో భాగంగా నామినేట్ చేసే వాళ్ళ రంగు నీళ్లను పోయాల్సి ఉంటుంది. ఇక బిగ్ బాస్ 8వ సీజన్లోకి రెండో వారానికి సంబంధించిన జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. తాజాగా బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ఇందులో ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో శేఖర్ భాష, కిరాక్ సీత, నయనిక, నిఖిల్, పృథ్వీరాజ్ శెట్టి, అభయ్ నవీన్, నాగమణికంఠ, ఆదిత్య, ఓంలు ఎలిమినేషన్ జోన్లోకి వచ్చారు. రెండో వారంలో చాలా మంది నామినేషన్లోకి వచ్చారు. కానీ ఒక్క ఓటు పడిన వాళ్ళని మాత్రం బిగ్ బాస్ పరిగణనలోకి తీసుకోలేదు అని తెలిసింది. దీంతో మిగిలిన వాళ్ళల్లో 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీళ్లను మినహాయించి అందరూ సేఫ్ అయ్యారు. అయితే బిగ్ బాస్ మరొకసారి తన ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి. ఇక ఆదివారం ఎపిసోడ్లో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. నామినేట్ చేసినందుకు పిచ్చి పిచ్చి జోకులు చెప్పి ఇంకొకసారి నామినేట్ చేస్తావా అని బెదిరిస్తున్నాడంటూ విష్ణుప్రియ నాగార్జునకు తెలిపింది. దీంతో అందరూ నవ్వుకున్నారు. నిజానికి ఇది మంచి స్ట్రాటజీ అంటూ నాగార్జున కూడా నవ్వేస్తున్నారు. ఇక ప్రేరణ సీతకు తేలుని ఇచ్చి జోక్గా తీసుకోవాల్సిన వాటిని సీరియస్గా తీసుకుంటుంది అంటూ చెప్పింది. దీనికి చెత్త బాటిల్ ఇష్యూ గురించి వేధిస్తుంది అంటూ కౌంటర్ ఇచ్చింది సీత. నిఖిల్ గాడిద బొమ్మని బేబక్కకి ఇచ్చాడు. దానిపై ఉన్న తెలివి తక్కువ వర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిఖిల్ తోపు కంటెస్టెంట్ అని చెప్పింది. కానీ తన స్ట్రెంగ్త్ తాను గుర్తించలేకపోయింది అంటూ ఆ కార్డు బేబక్కకి డెడికేట్ చేశాడు. దీనికి డిఫెండ్ చేసుకుంటూ బేబక్క సీరియస్ అయ్యింది. ఒక్క రోజులోనే ఎవరి స్ట్రెంగ్త్ ఎవరికి తెలియదు. అలాంటప్పుడు బిగ్ బాస్ ని 100 రోజులు చేయడం ఎందుకు నాకు సార్, ఒక్క రోజులో చేస్తే సరిపోతుంది కదా అంటూ బదులిచ్చింది.